మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 12-11 గెలిపించి హైదరాబాద్ మేయర్ రావడంలో మా శ్రీలింగంపల్లి కార్యకర్తలు, మా గాంధీ గారు అద్భుతంగా చేసినారు. మీకు హృదయపూర్వకమైన అభినందనలు. నిజంగా ఈ 11 రాకుండా కష్టమవుతుంది కదా, 12-11 కొట్టింది మీరు. దమ్మున నియోజకవర్గంగా కార్యకర్తలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే స్ఫూర్తిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూపించాలి. నా దృష్టిలో నేను 10 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా. నాకు మాత్రం సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది, మన వాణీదేవి గారు ముమ్మాటికి గెలిచి తీరుతుంది. ఈరోజు కొద్దిగా మనం కష్టపడాలి కార్యకర్తలుగా, అది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మనకు 6 లక్షల ఓట్లున్న నియోజకవర్గం దాదాపు మన శేర్లింగంపల్లి. 6 లక్షల ఓట్లున్న శేర్లింగంపల్లిలో మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న ఓట్లు 33,400. ఈ 6 లక్షల్లో నుంచి 33,400 మందిని వెతికి పట్టాలి. అదే మన టార్గెట్. అసలు వారిని గుర్తించడమే చాలా కష్టం. ఈ 33,400ని గుర్తించే ప్రక్రియ మీ బాధ్యత. గాంధీ గారు బాగానే వడబోసి కాలనీల వారిగా మీ అందరికీ కూడా ఏది కోరి ఎవరి డివిజన్లో వారికి బాధ్యత ఇచ్చినారు. ఉన్నాయి 50 మీ చేతులు, ఒకసారి చూపింది కాగితం, కాగితాలు చేతులు కాదు, 51 కాగితం. నేను మళ్ళీ టెలికాన్ఫరెన్స్ పెడతాను మీతో. ఉన్నాయి అందరి దగ్గర, కట్ట ఉన్నదాన్ని ఇంకా వంచలే అందరికీ, ఎవరు చేస్తే వాళ్ళకు ఉండాలి. రైట్. సో ఈ 50 ఓట్లు ఏదైతే మీకు ఇచ్చారో మీరు వాళ్ళని కలవాలి. ఈ 50 ఓట్లు దూరం దూరం ఉంటాయి. ఇందులో జనరల్గా మన కార్పొరేట్ ఎన్నికలంటే, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికంటే మనం ఏం చేస్తాం, ఒక పెద్ద డీజే సౌండ్ సిస్టమ్ పోతుంది ముంగట, బ్రహ్మాండమైన డప్పులు డ్రమ్ములు, ఎంత మైక్ జీప్ వస్తుందో చౌరస్తాలు ఆపాలి, బ్రహ్మాండమైన ఉపన్యాసం చెప్తాం. ఇది ఇక్కడ నడుస్తుందా? మనం ఓన్లీ సెలెక్టెడ్గా ఒక్కొక్క ఓటర్ను కలవాలి. కానీ నాకు నిన్న మొన్న చూస్తే కలిసిన ఓటర్లలో 60-70% మంది మా ఓటు వాణి గారికి వేస్తామని బల్లగుద్ది చెప్తున్నారు. బట్ రీచ్ ఇస్ ద ఇంపార్టెంట్. మీతో నా మనం ఏంటంటే మీరు ఒక్కొక్క ఓటర్ని 3 సార్లు కలవాలి, కనీసం 3 టైమ్స్. మనకున్నది కరెక్ట్గా 9 రోజులే ఉంది. ఇవాళ 5వ తేదీ, 14వ తేదీ ఎలక్షన్, మధ్యలో శివరాత్రి ఉన్నది. ఓనాడు జాగరణ, తెల్లారి పడుకుంటాం. మళ్ళా మధ్యలో ఇంకోటి మహిళా దినోత్సవం ఉన్నది. అన్ని పోతే లిటరల్గా ఉన్నది 6-7 రోజులు మాత్రమే ఉన్నది. ఈ 6-7 రోజుల్లో ఒక్కొక్క ఓటర్ను మనం 3 సార్లు కలవాలి. మొదటిసారి కలవడం కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే ఇల్లు దొరకాలి కదా, పరిచయం ఏర్పడాలి. మొదటిసారి కలవడానికి కొద్దిగా మీరు ఓపిక్గా ఇల్లు వెతకండి. దయచేసి ఫోన్లలో మాట్లాడే ప్రయత్నం చేయదు. యూ హ్యావ్ టు మీట్ దెమ్ పర్సనల్లీ. మనం నేరుగా కలిస్తే అడ్వాంటేజ్ ఏమొస్తుంది, వారితో మాట్లాడతాం మనం, మీకు వారి ఫీడ్బ్యాక్ అర్థమైంది. వారి ఫేస్ ఫీలింగ్స్ని బట్టే ఈ ఓటు మనకు పట్టదా పడదా అర్థమైపోతుంది. అవునా కాదా? జర తలుపు తీసి కూర్చోని కుర్చీ ఇచ్చింది అనుకో ఓటు పడ్డట్టే. మంచినీళ్ళు తాగుతామంటే పక్క, ఇంకా ఛాయ్ తాగిపోబిడ్డ అంటే ఇంకా పక్క, అంతే కదా. లేదు జర కిటికీలకెళ్ళి కాగితం తీసుకొని మంచిది పోవాలనుకో, డౌట్ తీసి. లేదనుకుంటే కాగితం తీసుకొని తలుపు గట్టి కొట్టింది అనుకో, ఇక అసలే రాదు. సో మీకు అర్థమైపోతుంది సినిమా ఏంటనేది, అంతే కదా. అయితే మీరు కూడా పోయేటప్పుడు ఎట్లా పోవాలి, పోయి ధనాదని బెల్లిపెట్టుకుని 5-6 సార్లు లోపల పని చేసుకుంటుంటుంది మా చెల్లె. వరుస పెట్టి తీసేదాకా 10 సార్లు కొట్టామనుకో, ఎవరు రాకుండా కోపం వేస్తుంది, ఆయన పైరు కూడా కథమైపోతుంది. అవునా కాదా? కొంచెం నెమ్మదిగా ఓపికగా ఒకసారి బెల్లి కొడితే ఇంట్లో ఏదైనా పని పెట్టి ఉంటారు, వచ్చి డోర్ తీసేదాకా కొద్దిగా ఓపిక ఉండాలా ఉంటారు, కొద్దిగా ఓపిక ఉంటారు. పోయేటప్పుడు మంచిగా గేట్ తీసుకుంటారు, తలుపు తీసుకుంటారు, పోగ మాత్రం ఏం చేస్తారు, గేట్ ఇచ్చిపెట్టిపోతారు. లోపలికి వెళ్ళి ఆ చెల్లె బయటకు వచ్చి ఇక గేట్ తీసిపెట్టుకుంటే గులుక్కుంటూ వచ్చి గేట్ పెట్టుకుంటారు. పట్టదా? పడేది కూడా ఎంపీ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ బట్ ఇట్ కౌంట్స్. కొంచెం వెళ్ళినప్పుడు మంచి స్మైలింగ్ ఫేస్తోని నవ్వుతూ ఆప్యాయంగా
చక్కగా పలకరించి బాగా మాట్లాడితే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మొదలగా మన కొంచెం బాగా ఇంప్రెస్ చేయగలిగితే 50% అయిపోతుంది మీ పని. లేదు మా తమ్ముడు ఉంటాడు మంచి గుట్కా గిట్కా వేసుకుంటూ పని వచ్చిందనుకో ఇక వాళ్ళు ఇంకింత తీసుకుంటారు. గ్యాంగ్లు 10 మంది వేసుకోకపోయిందనుకో ఒక మహిళ ఉంటే తలుపు తీస్తుందా? దయచేసి 2-3 కంటే ఎక్కువ పోదు. సింపుల్గా మంచిగా పొద్దున్నే స్నానం గీనం చేసి హిందువులు అయితే పొట్టు పెట్టుకొని చక్కగా పద్ధతిగా మంచి సాంప్రదాయంగా మన పలకరింపుతో ఆప్యాయంగా చెల్లె అన్న తమ్మి బాగున్నవాడిని మంచి ప్రేమతో మాట్లాడితే మనకు మంచి ఇంటరాక్షన్ జరుగుతుంది. దే విల్ అలో యూ టు స్పీక్. వెన్ యూ స్పీక్ యూ అండర్స్టాండ్ దేర్ ఫీడ్బ్యాక్. మాట్లాడినప్పుడు ఏమైందంటే వాళ్ళు పాజిటివ్ ఉన్నారా, న్యూట్రల్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా అర్థమవుతుంది. మాట్లాడే సందర్భంలో మీకు ఒక 5 నిమిషాలు వాళ్ళు మాట్లాడిచ్చింది అనుకో, ఏదో మాట్లాడే సందర్భంగా జగదీష్ గౌడ్ సాబ్ ఎక్కడ నా క్లాస్మేట్ ఉండే అని అన్నారు అనుకో, నీకు లింక్ దొరికినట్టే కదా. నువ్వేం చేస్తావు, ఫోన్ తీయాలి జగదీష్ అన్న కొట్టి జగదీష్ అన్న ఇక్కడ చూడండి దోస్తున్నాడు అని మాట్లాడుతావు అంతేనే కదా. లేదు ఇంకెవరితో మాట్లాడుకుంటావు, పక్కా టీఆర్ఎస్ మాది టీఆర్ఎస్ అంటారు. ఇంకా ఇక్కడ ఏం పని లేనట్టే మంచిగా టిక్ పెట్టుకుంటావు. ఇంకెవరి దగ్గర మాట్లాడుతుంటే గాంధీ గారు నాకు చాలా దగ్గర, మాకు సాయం చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, లేదు నేను దవాఖానలో ఉన్నప్పుడు డాక్టర్ సాబ్తో మాట్లాడి నాకు ప్రాణం కాపాడిండు అని గాంధీ పేరు చెప్పిండు అనుకో, మంచిగా గాంధీతో ఒకసారి మాట్లాడేసుకుంటాం. సో అట్లా యూ హ్యావ్ టు విన్ ఓవర్ ఓటర్ బై ఓటర్. ఒక్కరొక్కరితో మాట్లాడుతుంటే జనరల్ ఇంకా కరపత్రం ఇచ్చిపోవడం కాదు. మీకు ఇచ్చిందే 50 ఓట్లు కదా, 50 అంటే ఎంతసేపు గట్టిగా చేస్తే 2 రోజులు అయిపోతుంది. అది మొదటిసారి 2 రోజులు పడుతుంది. రెండవసారికి మూడవసారికి ఎవరికి ఏమైందంటే 50లో మీకు అర్థమవుతుంది, ఒక 8, 10, 5 మనకు పడే నెగటివ్ ఓట్స్. అది బీజేపీలో కాంగ్రెస్ కార్యకర్తలో లేదా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిలో ఆ పార్టీకి పనిచేసే ఒక కార్యకర్తలో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ టార్గెట్ ఏమవుతుంది, 50లో ఓన్లీ 40 ఉంటుంది, 10 పోతే 40లో ఒక 25, 30 పాజిటివ్ ఉంటుంది, 5, 10 న్యూట్రల్ ఉంటుంది. అప్పుడు 5, 10 న్యూట్రల్ మీద బాగా ఫోకస్ చేస్తూ దాన్ని మనం విన్ ఓవర్ కావడానికి ప్రయత్నం చేస్తాం. ఆ 25, 30 పాజిటివ్ ఓట్లు ఉన్నాయి కదా, దాన్ని కట్టగట్టి లెక్క పెట్టి డబ్బల బయటట్టు 14 తారీఖు చూడాలి. కానీ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో, కార్పొరేటర్ ఎన్నికల్లో గల్లీ గల్లీకి బూత్ ఉంటుంది. ఇక్కడ బూతులు అన్ని లేవు కదా, చాలా తక్కువ బూతులు ఉంటాయి. అప్పుడు కార్పొరేటర్ ఎన్నికల్లో 10 బూతులు ఈజ్ ఈక్వల్ టు టుడే 1 బూత్. మరి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఒక బూత్ ఉంటుంది. అంత దూరం ఎండలు ఇప్పటికే పెరిగినాయి. ఇవ్వాలని మార్చి 14 అంటే ఇంకా 35-40 డిగ్రీల ఎండ ఉంటుంది. పెరిగిన ఎండలు, మండే పెట్రోల్ ధరలు, బీజేపీలో పుణ్యమా 100 రూపాయలు అయింది పెట్రోల్. ఇప్పుడు ఆ బీజేపీలో 100 రూపాయలు పెట్రోల్ వేసింది. జేబులకి 100 రూపాయలు వేసి పెట్రోల్ పోసుకొని ఎండే మండలంలో పోయి లైన్లో నిలబడి ఓటర్ వేయాలంటే అన్లెస్ ఏదో ఒక డ్రైవ్ ఉంటే తప్ప వాళ్ళు రాదు. ఎందుకంటే ఇక ఈ ఎండలు, పెరిగిన పెట్రోల్ ధరలు రెండు కూడా ఓటర్ పట్ల కొంత ఇది ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు విన్. మనం చెప్పాలి మన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు. ఇవాళ బీజేపీ పట్ల వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పి ఇంకా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, ఇంకా ఈ ప్రాంత ప్రజలకు మంచి మేలు జరగాలంటే మన వాణీదేవి గారికి ఎందుకు ఓటేయాలో మీరు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ రాకముందు వచ్చిన తర్వాత ఒకసారి కంపేర్ చేద్దాం. మన శేర్లింగంపల్లిలో ఏ కొండాపురి కానీ, గచ్చిబౌలి కానీ, శేర్లింగంపల్లి కానీ ఎక్కడ చూసినా 2014 కంటే ముందు మార్చి నెల వచ్చిందంటే ఇన్వర్టర్, కన్వర్టర్, జనరేటర్లకు ఫుల్ గిరాకుంటుంది. ఒక్కొక్క దుకాణమైన డీజిల్ మీద 20-30 వేలు ఖర్చు అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఇంట్లో అయితే జనరేటర్కు డీజిల్ బిల్లు ఉంటుండే, లేకపోతే ఇన్వర్టర్కు ఇంకా ఎండాకాలం వచ్చిందంటే 20-30 వేల రూపాయలు ఖర్చు అయ్యేది. ఇవాళ కరెంటు కోతలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసినాం. ఇవాళ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు 3 షిఫ్ట్లు పని దొరుకుతున్నది. 2014 ముందు వారానికి 3 రోజులు పవర్ హాలిడే, కానీ ఈరోజు 3 షిఫ్ట్లు పని చేసుకోగలుగుతున్నారు మా కార్మికులు. ఇగో ఇది టీఆర్ఎస్ సాధించింది. ఆనాడు 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుండే, ఇవాళ 30 గంట బ్రహ్మాండంగా మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా
ఇన్ఫాక్ట్ 20,000 లీటర్ల వరకు నల్ల బిల్లులు కూడా మాఫీ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మనం చాలా మార్పులు తెచ్చినాం. మహిళల కోసం షీటింగ్స్ కానీ, దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగి ఒక సేఫ్ సిటీగా ఈరోజు పేరు తెచ్చింది మన హైదరాబాద్ నగరానికి మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఎన్ని అంశాలన్నా చెప్పొచ్చు. వాళ్ళు బీజేపీ వాళ్ళు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసే ఒక్క మంచి పని చెప్పగలుగుతారా? బీజేపీ వాళ్ళు ఓటు అడిగే ముందు కెన్ దే టెల్ వన్ సింగిల్ గుడ్ వర్క్ దే హావ్ డన్ ఫర్ దిస్ హైదరాబాద్ ఆర్ ఫర్ దిస్ స్టేట్? ఒక్క పని వాళ్ళు చేయలేదు కదా. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకు హక్కుగా ఇస్తామని చెప్పినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు, పైగా మనకు వరంగల్లో ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు, బీఆర్జీఎఫ్ లో సంవత్సరానికి 450 కోట్లు ఇస్తామని చెప్పి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇస్తామన్న కబులు ఇక్కడ లేదు. ఇచ్చిన ఐటీఐఆర్ రద్దు చేసింది. నేను అడ్డగా చెప్పాను కదా ఐటీఐఆర్ విషయంలో. మీరు డిపిఆర్ మీరు కలవలేదని మాట్లాడింది. డిపిఆర్ చూపించినాం. ఎన్నిసార్లు మన ఐటీ మంత్రి గారు ఢిల్లీలో కేంద్ర ఐటీ మంత్రి గారిని కలిశారో, మన ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరం, మన ఐటీ మంత్రి గారు రాసిన ఉత్తరం అన్ని చూపిస్తే ఇప్పుడు ఏం మాట్లాడతలేదు వాళ్ళు. మీరు రాష్ట్ర ప్రభుత్వమే డిపిఆర్ చేయలేదన్నారు. ఐటీఐఆర్ ఆ రోజు బెంగళూరుకి ఇచ్చిండ్రు, హైదరాబాద్కి ఇచ్చిండ్రు. సరే మేము ఇవ్వలేదని మీరు మా మీద అన్నారు. మరి బెంగళూరు ఎందుకు రద్దయింది? అక్కడైతే బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అక్కడి ప్రభుత్వానికి పేరు రావద్దని చెప్పి ఇవాళ ఐటీఐఆర్ను రద్దు చేసి తెలంగాణకు హైదరాబాద్కు అన్యాయం చేసినటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి మనం అడగాల్సిన అవసరం. ఇవాళ రామచంద్రరావు గారు బీజేపీ అభ్యర్థి కూడా మీరు చూసుకుంటారు పేపర్లో, టీవీలో. నిన్న జడ్చర్లకు పోతే అక్కడ కోర్టులో ఉండే అడ్వకేట్లు అందరూ ఆయన తిప్పి పంపించింది. 6 ఏళ్ల కింద ఓట్లకు వచ్చినావంటే మళ్ళీ ఇప్పుడే వచ్చినావు, నీకు ఎందుకు ఓటేయాలి, యూ గెట్ అవుట్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు పంపించింది. ఎక్కడ పోయినా ఆయన స్పందన లేదు. నేను నిన్న పరిగి, వికారాబాద్, తాండూరు మా మహేందర్ రెడ్డితో పాటు రంజిత్ రెడ్డి గారితో పాటు నేను తిరిగితే అక్కడ అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ చెప్తుంది, అన్న రామచంద్రరావు గారు అప్పుడు ఓట్లకు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడే వచ్చిండు. జనంలో, గ్రాడ్యుయేట్లలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈసారి మాత్రం మన మానవులకు టీఆర్ఎస్ కు ఫుల్గా ఓట్లు పట్టాయని చెప్పి నేను వివిధ ప్రాంతాల్లో చెప్తా ఉన్నాను. అంటే మంచి స్పందన ఉంది, మన అభ్యర్థికి మంచి స్పందన ఉంది. ఇవాళ రామచంద్రరావు గారు ఇన్ఫాక్ట్ ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన తర్వాత 2018లో బీజేపీ తరఫున మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి పోటీ చేసింది. అంటే నువ్వు మధ్యలో గెలిచుంటే ఈ ఎమ్మెల్సీ పదవి వదిలేటట్లే కదా. నిన్ను గెలిపించిన గ్రాడ్యుయేట్ అందరినీ కూడా నడిమిట్టు వదిలేసే ఆలోచనే కదా. నిజంగా నీకు ఎమ్మెల్సీ పదవి మీద ప్రేమ ఉంటే, గ్రాడ్యుయేట్ల మీద మమకారం ఉంటే, గ్రాడ్యుయేట్లకు నీకు ఓట్లు వేసిన వారికి సేవ చేయాలనే అవకాశం ఉంటే నువ్వు ఎందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసినావు? అంటే నీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవి అంటే చిన్న చూపు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నీకు కొనసాగడం మీద ఇష్టం లేదు. అందుకే 2018లో ఎమ్మెల్యేగా చేసినావు. 2019లో బీజేపీ తరఫున మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినావు. 2 సార్లు ఓడిపోయింది. మల్కాజ్గిరి ప్రజలు ఎమ్మెల్యే ఓడగొట్టిండ్రు నిన్ను. 2019లో ఎంపీగా ఓడగొట్టిండ్రు. ఇప్పుడు ముచ్చటగా 30 నెలల్లో 3వసారి మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వచ్చినావు. తప్పకుండా నువ్వు హ్యాట్రిక్ సాధిస్తావు, నాకేం డౌట్ లేదు. ఓటమిలో హ్యాట్రిక్ సాధిస్తావు. 18లో ఎమ్మెల్యే ఓడినావు, 19లో ఎంపీ ఓడినావు, ఇప్పుడు 21లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా నీకు ఓటమి తప్పదు. జనం నిన్ను తిరస్కరించింది. నీ గ్రాడ్యుయేట్ల మీద ప్రేమ లేదు, నువ్వు అవకాశవాదానికి పాల్పడ్డావు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచి ఈ గ్రాడ్యుయేట్లను వదిలేద్దాం అనుకున్నావు. నీ నిజ స్వరూపం బయటపడ్డది. అందుకే ఇలా గ్రాడ్యుయేట్ ఎవరు కూడా రామచంద్రరావు గారికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. మన అభ్యర్థి వాణి గారు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. వాణి గారు మంచి విద్యావేత్త. వారు ఒక లెక్చరర్గా మన జేఎన్టీయూ కాలేజీలోనే చాలా సంవత్సరాలు పనిచేశారు. ప్రధానమంత్రి గారి కూతురైనా చాలా సాదా సీదాగా ఉన్నతమైన విలువలతో సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో చక్కటి మనిషిగా వాణిదేవి గారికి మంచి పేరుంది సమాజంలో.
వారు ఒక కరెస్పాండెంట్గా, ఒక లెక్చరర్గా, 1,00,000 మంది గ్రాడ్యుయేట్లను ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి వాణిదేవి గారు. వాణి గారు పివి నరసింహారావు గారితో ప్రపంచమంతా తిరిగారు. వారి తండ్రి గారి వెంట ప్రపంచమంతా తిరిగారు. దేశ రాజకీయాలను అర్థం చేసుకున్నారు. ఒక విద్యావేత్తగా మంచి అనుభవాన్ని గడించారు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించడం వల్ల రేపు చట్టసభల్లో మంచి చట్టాలు చేయడానికి, విద్యా వ్యవస్థ బలోపేతానికి కూడా వారు బాగా కృషి చేయగలుగుతారు. ఇంకా మంచి అడ్వాంటేజ్ ఏం కనబడుతుందంటే మా అక్క జిల్లాలో చాలా మంది ఉన్నారు, మహిళా కార్పొరేటర్లు సగం ఉన్నారు. పోటీ చేసే దాంట్లో ఒకే ఒక్క మహిళా అభ్యర్థి వాణిదేవి. 93 మంది పోటీ చేస్తుంటే పోటీలో ఉన్న ఒకే ఒక్క సీరియస్ అభ్యర్థి ఎవరంటే మన వానక్క. అంటే మరి మార్చి 8 మహిళా దినోత్సవం ఉందా? మార్చి 8 మహిళా దినోత్సవం, మార్చి 14 ఎమ్మెల్సీ ఎన్నిక. మరి మార్చి 8వ తారీఖు నాడు మీ డివిజన్లలో మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ కూడా మీరు సమీకరించి మరి వాణిదేవి గారి గెలుపు గురించి మీరు గట్టిగా నొక్కి చెప్పాలి. మహిళా శక్తి చాటి చెప్పే విధంగా మహిళలు అందరూ కూడా మరి వానక్కకు ఓటేసేటట్టుగా మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన వాణి గారు ఓట్లు దాదాపు మహిళల ఓట్లు 1,95,000 మహిళల ఓట్లు ఉన్నాయి. మన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో 5,35,000లో 1,95,000 ఉమెన్ ఓట్లు. సో ఈ ఉమెన్ ఓట్లో మంచి స్పందన వస్తుంది. వాణి గారి పేరు చెప్తే అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళాలి. మా కార్పొరేటర్లు, మా మహిళా నాయకురాలు, జనరల్గా 51 ఇన్ఛార్జీలతో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పోయిన దగ్గర ఎక్కడైనా మహిళలు ఉంటారు ఇళ్లలో, మీరు పోతే బెల్లి కొట్టే వాళ్ళు తలుపు తీయరు. మహిళా ఓటర్లు ఉన్నప్పుడు తప్పకుండా మీతో పాటు మన మహిళా నాయకురాలు ఉంటే ఏమవుతుందంటే వారు చక్కగా వారితో మాట్లాడతారు, ఆహ్వానిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఓటర్ను కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది. లోకల్గా ఉండే మహిళా నాయకులను, కార్పొరేటర్లను కూడా ఇందులో బాగా ఇన్వాల్వ్ చేయాలి. 1,95,000 మహిళలు ఓట్లున్నాయి. మన షేర్లింగంపల్లిలో కూడా దాదాపు 14,000-15,000 ఉమెన్ ఓట్స్ ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా మీరందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చిన లిస్ట్లోనే టిక్ చేసుకోండి. పాజిటివ్, న్యూట్రల్, నెగటివ్. వీలైతే పక్కన పెన్తో రాసుకోండి. లేదనుకుంటే పాజిటివ్ అయితే గ్రీన్ ఇంకు, న్యూట్రల్ అయితే బ్లూ ఇంకు, నెగటివ్ అయితే రెడ్ ఇంక్తో టిక్ పెట్టుకోండి. ఏ రోజుకి ఆ రోజు మీరు మీ గ్రూప్లో అప్లోడ్ చేయాలి. మీకు ఇన్ఛార్జ్, మీ డివిజన్కు మీ కార్పొరేటర్ గారు మీకు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఒక డివిజన్లో ఉండే ఓట్లకు 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. సో రోజు సాయంత్రం వాట్సాప్ గ్రూప్లో మీరు ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, నేనుంటా, మన ఎంపీ గారు ఉంటారు. ఎవ్రీడే ఈవినింగ్ మీరు ఎన్ని ఓట్లను కలిసినారు? 50లో 15 మందిని కలిసిందా, 25 మందిని కలిసిందా? అందులో పాజిటివ్ ఎంత, న్యూట్రల్ ఎంత, నెగిటివ్ ఎంత? ఒక ఫోటో, ఒక 2 లైన్లు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కార్పొరేటర్లు కూడా మీ డివిజన్లో ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరినీ కలిపి మీరు టోటల్గా ఆ రోజు మీ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలి. సో దట్ ఏమైందంటే మనకు క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఎంతమందిని కలిసినామో, ఇంకా ఎంతమందిని కలవాలి. ఎవరైనా ఒకరో ఇద్దరు పనిచేస్తలేరు అనుకోండి, వాట్సాప్లో మెసేజ్ రాలేదు లేదా వాళ్ళు తిరగలేదంటే నెక్స్ట్ డే వాళ్ళని తీసేయాలి, ఇంకోళ్ళని పెట్టేయాలి. అంతే తప్ప పని ఆగడానికి లేదు. సో అంత పర్ఫెక్ట్గా పనిచేయాలి మనం, అంత మెటిక్యులస్గా మనం పనిచేయాలి. వాళ్ళు బీజేపీ వాళ్ళకేమో కార్యకర్తలు లేదు. వాళ్ళు ఏదో కరీంనగర్కి వెళ్ళో, నిజామాబాద్కి వెళ్ళో, మహారాష్ట్రకి వెళ్ళి మనుషులు తెచ్చుకున్నారు, గుంటూరుకి వెళ్ళి వచ్చింది, వాళ్ళకి ఆంధ్రా నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చి 25 ఒక మనిషిని పెట్టుకొని పోయి గోకల్స్ ప్రచారం, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడలేదు, ఆ జిహెచ్ఎంసీలు ఏమన్నారు? కారు పోతే కారు, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, ఇంటికి 25,000. వాళ్ళు నోటికి మొక్కాలిగా ఏదంటే అదే చెప్పినా లేదా? వచ్చినాయి ఏమన్నా? దుబ్బాకలు కూడా అట్లే మోసం చేశారు. ఇక్కడ కూడా అలాంటి కుట్రలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు. టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తారంటే ఒక అబద్ధం ఆడతారు. మనం ఇస్తాం, మనం ఎందుకు ఇస్తాం? పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ అట్లాంటి అబద్ధాలను కూడా మనం ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలి. గోగల్స్ ప్రచారం చేస్తారు, అనుమానాలు కల్పించే ప్రయత్నం చేస్తారు, కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి అందువల్ల మీరు ఓటర్ను 10 నిమిషాలు 15 నిమిషాలు కలిస్తే ఇటువంటి అన్ని పటాపంచలేకపోతాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మీరు క్లారిటీగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి కరపత్రం
అలాకెళ్ళి కవర్లకెళ్ళి లోపలేసుకోవడం, గేట్లకెళ్ళి బయట వేసి లోపలేసిపోతే కలదు. You have to meet the voter, you have to discuss with the voter. Then you should come to a conclusion whether it is a positive or a negative or a neutral voter. ఆ క్లారిటీగా మీరు అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఇవాళ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, కానీ గాంధీ అన్న మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే యు ఆర్ ద బ్రిగేడియర్స్, సోల్జర్స్, టిఆర్ఎస్ పార్టీ సోల్జర్స్. మీరు జనరల్గా బ్రిగేడియర్ అంటే ఏం చేస్తాడు? బ్రిగేడియర్ అంటే యుద్ధంలో సైనికుడు వీరు ఉండేవాడు బ్రిగేడియర్. బ్రిగేడియర్ అంటే ఎట్లుంటాడు? పోయిందంటే ఖచ్చితంగా విజయము వీరమరణము ఉంటుంది. కానీ నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ బ్రిగేడియర్స్ వాళ్ళ యొక్క విజయాన్ని సాధించి పెట్టారు. డెఫినెట్ గా విజయమే సాధిస్తారు. అంటే అంత ఎఫెక్టివ్గా, అంత పర్ఫెక్ట్గా మనం అనుకున్న లక్ష్యాన్ని సూటిగా గురిపెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా మరి మీరందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఒకటే ఆలోచించండి, వాళ్ళేదో పాలు పొంగు లెక్క 4-5 సీట్లు గెలవగానే ఆగుతున్నారా? మనం ఎన్ని గెలిచినాం? 32 జిల్లా పరిషత్లు గెలిచినాం. ఒక్కటి కూడా ఇంకోళ్ళకి పోలేదు. 141 మున్సిపాలిటీలు గెలిచినాం. మనం 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నాం. మనం వాళ్ళు ఒక్కటే ఉన్నారో లేదో వాపును చూసుకొని బల్బ్ అనుకుంటున్నారు. మరి వాళ్ళకి మనం తగిన గుణపాఠం చెప్పాలి. ఈట్గా జవాబు పత్తర్ సే దేనా అన్నట్టు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీటును కొట్టి చూపించి వాళ్ళ నోరు ఉపయోగించారు. బిడ్డ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మేము టీఆర్ఎస్ కార్యకర్తలను కళ్ళు తెరిస్తే మీరు గాలి కలిగిపోతారన్నంత గట్టి తీర్పు ఈ ఎన్నికల్లో మనం తీసుకురావాలి. మన ఇళ్ల ఓట్లే వస్తున్నాయి. ఇలా గాంధీ అని నాకు చెప్తుండే మొన్న దాదాపు 10,000 ఓట్లు పైగా ఇక్కడ మీరు రిజిస్టర్ చేసింది. ఎన్ని 32 ఉంది. ఎన్ని చేసింది? 33. ఒకటి 33,400 ఓట్లలో 21,000 ఓట్లు మనం నమోదు చేయించినే ఉన్నాయి. మీకు ఎక్కడ చేయవచ్చు? మీకు ఎన్నికల్లో మీకు తెలుసు కదా, 50% వస్తే మొదటి విడతలో గెలిచిపోతాం పోలైన ఓట్లు. మరి 33లో 21 మనమే ఉండే, కానీ మన ఇంట్లో ఓట్లు మనం వేసుకుంటే అయిపోయాయి. ఇంకెక్కడ తెలుసు? దయచేసి ఒక్కటే నా భయం ఏంటంటే, శివరాత్రి పట్టుకున్నారు ఎన్నడు? 11 నాడు శివరాత్రి, 12 నాడు వచ్చి ఆప్షనల్ హాలిడే శుక్రవారం, 13 సెకండ్ సాటర్డే శనివారం, 14 తారీఖు నాడు ఆదివారం ఓట్లు ఉన్నాయి. మరి 4 రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి కదా అని చెప్పి తీర్థయాత్రకో విహారయాత్రకో తల్లిగారింటికో అత్తగారింటికో తిరుపతికో శ్రీశైలమో పోతే ఇంకా ముట్టుకోతుంది. జర జాగ్రత్తగా ఉండాలి. నిన్న నాకు కుత్బుల్లాపూర్లో టెలికాన్ఫరెన్స్ చెప్తున్నారు, తిరుపతి పోతామని బుక్ చేసుకుంటే మన కార్పొరేటర్ గారు పోయి టికెట్ క్యాన్సిల్ చేయించి 14 తారీఖు 4 గంటలకు బుక్ చేయించింది. వాళ్ళు 12కి వేరు ఉండే, 14 తారీఖు బుక్ చేయించింది మన కార్పొరేటర్ సాబ్ పోయి 14 సాయంత్రం 4 గంటలకు ట్రైన్ బుక్ చేయించింది. అంత ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మన ఓట్లు మీరు నమోదు చేసిన 21,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటి ఓట్లు. మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ కజిన్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మనం నమోదు చేసుకున్న మన 21,000 ఓట్లను మాత్రం ఒక్క ఓటు పోకుండా లెక్క పెట్టి కట్టగట్టి 14 తారీఖు నాడు పోలింగ్ లో పాల్గొనేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. అది ఇంపార్టెంట్. అది మీరే చేసింది, ఇంకెవరో చేయలేదు. అయితే అందులో ఇంకోటి ఉంటుంది చిన్నగా. ఇప్పుడు అప్పుడు కార్పొరేటర్ పోటీ చేస్తే మన అందరూ పోటీ పడి చేసేది. టికెట్ ఏమో ఒకరికి వచ్చే ఒకరికి గెలిచింది. మరి రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని చేశారు కదా, మరి వాళ్ళని విలువాలి కదా, వాళ్ళని కూడా గౌరవించుకుందాం, గుర్తించుకుందాం. రేపు మనం కార్పొరేటర్ రాకపోవచ్చు, మనం అనేక స్టేట్ లెవెల్ డైరెక్టర్ పోస్టులు కానీ పార్టీ పరంగా ఉద్యమకారులకు మరి ఆశించిన వాళ్ళకు కూడా రేపు తప్పకుండా ఏదో రకంగా మనం గౌరవించుకుంటాం. వాళ్ళందరి కూడా మనం నిర్ణయించుకోవాలి, వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలి. సో వాళ్ళందరినీ కూడా ఈ పనిలో భాగస్వామ్యం చేయాలి. సో అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది మా గాంధీ మరి వాళ్ళందరినీ కొంచెం సమన్వయం చేసి ఎవరెవరైతే అప్పుడు నమోదులో పాల్గొన్నారో వీ హ్యావ్ టు యాక్టివేట్ దేర్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసింది కనుక కొద్దిగా వాళ్ళు పోతే ఏమవుతుందంటే ఆ పరిచయం మీద మనకు సులువుగా చక్కగా ఓట్లు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనం కొద్దిగా చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఓటు ఎట్లా వేయాలి. ఎస్ వాణీదేవి టిఆర్ఎస్ అని ఉంటుంది, అక్కడ కారు గుర్తు ఉండదు, పైనుంచి 4వ నంబర్ వాణీదేవి గారు. బాగుంది, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కొట్టింది నేను చూసిన, ఇది ఇంటింటికి మీరు ఇస్తున్నారని చెప్పినారు, బాగుంది. ఇది 4th లో 1 అని ఒక గీత ఉన్నది స్ట్రైట్ గా, ఇది కూడా తీసేయండి, ఒకటే గీత, మళ్ళీ సైడ్ ఒక గీత, చక్కగా ఒక గీత పెడితే చాలు. ఆ బాక్స్ లో మధ్యలో పెట్టాలి. ఓఎన్జీ 1 రాసినా చెల్లదు, టిక్కు పెట్టినా చెల్లదు, స్టార్ పెట్టినా చెల్లదు. మాది గాంధీ కాన్స్టిట్యూన్సీ తెలవాలని గాంధీ జిందాబాద్ అన్నామనుకో ఆయనతో పట్టింది. పేరు మాకు రావాలి, ఇది మాకు మా శేర్లింగంపల్లి అని మీరు టిక్కు పెట్టకపోయినా శేర్లింగంపల్లి అన్నా ఆయనతో పోతుంది. సో దయచేసి మీరు దాని మీద ఓన్లీ ఒక గీత మాత్రమే పెట్టాలి. ఆ గీత కూడా కింది లైన్లకు వస్తే డబ్బలకు చెల్లకుండా పోతుంది, పక్కకు పోయినా చెల్లకుండా పోతుంది. విత్ ఇన్ ద బాక్స్, మిడిల్ ఆఫ్ ద బాక్స్ చక్కగా ఒకటే ఒక గీత అది పెట్టాలి. పెన్ను కూడా లోపలనే ఇస్తారనే విషయాన్ని కూడా మీరు కొద్దిగా ఓటర్లకు మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదేవిధంగా ఇంకా బల్క్ ఓట్స్ ఉంటాయి మన దగ్గర, అపార్ట్మెంట్లలో, కాలనీల్లో, లేకపోతే టీచర్స్ అసోసియేషన్, ప్రైవేట్ యాజమాన్యాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, అట్లా గేటెడ్ కమ్యూనిటీస్, అక్కడక్కడ కొన్ని బల్క్ ఓట్స్ ఉంటాయి. సో గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కార్పొరేటర్లు రెగ్యులర్గా మీరు మీటింగ్స్ పెట్టాలి. అసోసియేషన్లతో మీటింగ్ పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడగట్టేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. వాళ్ళను పోలింగ్ బూత్ దాకా పోయేటట్టు ఏదైనా వాహనాలు కానీ మంచి చెడు ఎండలు బాగుంటాయి, దానికి మెకానిజం, పోల్ మేనేజ్మెంట్ మెకానిజం. మీరు జనరల్గా ఆటోలు పెట్టుకుంటారు, ఇలా ఆటో పెట్టి ఎక్కారు కదా, మరి ఏం పెట్టాలి, దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలి, దాన్ని కూడా మీరు ప్లాన్ చేయాలి. ఎవరికి ప్లాన్ చేస్తాం? మీరు 50కి ఇన్ఛార్జ్, 35 పాజిటివ్ ఉందనుకో, మనం 35కే చూస్తాం కదా, నెగిటివ్ ఉన్న 5 గిట్ట పెట్టమేమి పెట్టం కదా. సో మనం టార్గెట్ పని చేసుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ పోల్ మేనేజ్మెంట్. సో మనము 3 సార్లు గెలవమంటున్నాం మిమ్మల్ని, ఎందుకంటే మీకు మొదటిసారి కొద్దిగా పరిచయం అవుతుంది, రెండవసారికి కొద్దిగా ఫ్రీ అవుతాడు, మూడవసారి పోయే వరకు మంచిగా పేరు పెట్టి ఏం అక్క బాగున్నావా, బావా మంచుకున్నావా, ఏం తమ్మి ఏమన్నా అని ఇంట్లోకి పోయి మీరే నీళ్ళు అట్టుకొని తాగే పరిస్థితి వచ్చేస్తుంది. సో యూ విల్ విన్ ఓవర్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో ఆ పరిచయము, ఆ సాన్నిహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. బీజేపీ వాళ్ళకేమో వాడు పరాయి ఊరికి వస్తుంది, వాళ్ళకి లింక్ దొరకదు. మీరేమో గల్లీలో అయితే, బస్తీలో అయితే పొద్దుగాల ఆ పనికి సంపదకు, మంచికి, చెడుకు అన్నింట్లో అందుబాటులో ఉంటారు కనుక మనకుండే అడ్వాంటేజ్ ఏ పార్టీ కూడా ఉండదు. కెన్ దే డూ దట్? మనం ఏదైనా దాఖలు పనిపడ్డది, పోలీస్ స్టేషన్ పనిపడ్డది, ఇంకేదైనా ఆపద పట్టే కార్పొరేటర్కి ఫోన్ చేయగానే వాటర్ ట్యాంకర్ పంపుతారు. ఇంకేదైనా పని ఉన్నదంటే పొద్దుగా లేచి నిలబడతారు. మరి ఈ బీజేపీ వాళ్ళు నిలబడతారా? ఈ కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు ఉన్నారా? లేదు ఇంకో పార్టీకి ఎవరికైనా ఇండిపెండెంట్గా ఉంటారా? సో మనకున్న ఒక స్ట్రాంగ్ మెకానిజం ఇది మన పార్టీకి తప్ప ఇంకెవరికి ఉండదు. కానీ మనం కదలాలి, మనం గట్టిగా పట్టుబట్టాలి. ఇది మన ఇజ్జత్గా సవాల్ అనుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మన తండ్రి గారు, మన తల్లి గారినో, ఎవడైనా పక్కింటోడో పక్కూరోడో ఏదైనా ఊరుకుంటాం. మనం 4 కొడుకులు కలిసి మన సంగతి చూస్తాం, వస్తుంటామా? ఇది టిఆర్ఎస్ కుటుంబం. ఇది మన తండ్రి కేసీఆర్. ఇవాళ కేసీఆర్ మీద వాడు వీడోడు పిచ్చిగా మాట్లాడుతుంటే వాళ్ళ సంగతి చూడాలంటే మనం 14వ తారీఖు నాడు ఓట్లన్నీ డబ్బల గలగల పడేటట్టు చేసి వాళ్ళ నోరు మోయించారు. బిడ్డ నోరు ముయ్యింది, మీదంతా కూడా వాపే, ఇది బల్బు కాదు అని మనం చేతుల్లో చూపించాలి. ఇది మన కుటుంబం, మన టిఆర్ఎస్ ఫ్యామిలీ, మన సత్తా ఏంటో మనం చూపించుకోవాలి. మన కుటుంబం మీద ఇంకెవడో ఒక మాట అన్నా వాళ్ళకు తగినంగా విధంగా ధీటుగా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా మనందరి మీదనే ఉంటుంది. దయచేసి మా కార్పొరేటర్ మీరు బాగా శ్రద్ధ తీసుకోవాలి. మీకోసం తక్కువ కష్టపడ్డా అమ్మాయి, మా కార్యకర్తలు తక్కువ కష్టపడ్డారా, మా ఎమ్మెల్యే గారు తక్కువ కష్టపడ్డారా? మీరు కూడా జర చెమట పట్టాలి, అవునా లేదా? మీ ఎలక్షన్లప్పుడు 2 కిలోలు తగ్గింది, మరి 10 కిలోలు తగ్గాలి. మీరు అంత గట్టిగా పనిచేయాలి, మీరు అందరూ తగ్గలేదు. సో డెఫినెట్గా మీరు ఈ ఎన్నికల్లో కూడా మా కార్పొరేటర్లు బ్రహ్మాండంగా 11 మంది గెలిచింది శేర్లింగంపల్లి. ఐఎమ్ సో హ్యాపీ. మన పార్టీ గౌరవాన్ని మీరు బాగా పెంచినారు. సో మీరు ఆ స్ఫూర్తితో పనిచేయాలి. మా కార్పొరేటర్, మా కార్యకర్తలందరూ పాప వాళ్ళు ఏ పదవి ఉన్నా లేకున్నా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అందరి కష్టం వల్ల పార్టీ వల్ల మీరు తెలుసు, మీరు ఎక్కువ పనిచేయాలి మా కార్పొరేటర్.
ఈ 10 రోజులు అన్ని పనులు బంద్. జగదీష్ గౌడ్ ఆయన ఓటు బంద్, నువ్వు ఫ్లాట్ల కట్టి ఏది కూడా పోవద్దు. ఏమా అంటే ఆయన పేరు చెప్తున్నా నేను అనుకోకూడదు, అందరికీ చెప్తున్నాను. సో ఎవరు వేరే పనులు జర బంద్ పెట్టుకొని అందరూ కూడా జర బల్క్ ఓటర్స్తోని ఎవరి డివిజన్లో వాళ్ళు గట్టిగా మనం చక్కగా పని చేసుకుంటే మనం టీం వర్క్ చేయండి. మా గాంధీ గారు చాలా మంచి మనిషి, నాకు తెలుసు. మీరు ఎవరైతే 50 ఓట్ల ఇన్ఛార్జ్ ఉన్నారో మీ భోజనానికో మీ బండి పెట్రోల్కో మీ మీదేం బరువు పడనీయడు. తప్పకుండా మా గాంధీ గారు మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకుంటాడు. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అని. ఇంకా మంచి కార్యకర్తల్ని కంటికి రెప్పలేక కాపాడుకుంటాడు. నాకు అనేం డౌట్ లేదు. మీకు ఈ వారం 10 రోజులు మీరు తిరగడానికి మీ వాహనం కానీ మీ భోజనం కానీ మీ వసతి సౌకర్యాలు కూడా తప్పకుండా పార్టీ పరంగా గాంధీ గారే చూస్తారు. మీరు ఎవ్వరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత సోషల్ మీడియా, వాళ్ళు జనరల్గా సోషల్ మీడియాలో కొన్ని గోబల్స్ ప్రచారం చేస్తుంటారు. దాన్ని కూడా ఎక్కడికక్కడ మీరు తిప్పి కొట్టాలి. మీరు మన కార్పొరేట్ ఎన్నికల్లో మీరు మంచిగా గ్రూపులు పెట్టింది, డివిజన్ల వారికి గ్రూపులు పెట్టుకున్నారు, మీ ఫోటోలు పెట్టినారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే గట్టిగా తిప్పి కొట్టింది. ఇప్పుడు కూడా అదే పని చేయాలి. ఇప్పుడు మీరు 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. మీ 50 ఓట్లకు మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోండి. మీ 51 ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండేది. ఆ గ్రూప్ ఏర్పాటు చేసుకొని మీరు కూడా మంచిగా శివరాత్రి రోజు హ్యాపీ శివరాత్రి అని పంపండి. మహిళా ఓటర్లు ఉన్నారు, హ్యాపీ ఉమెన్స్ డే అని గ్రీట్ చేయండి. పొద్దునే గుడ్ మార్నింగ్ అని చెప్పండి. యూ మేక్ దెమ్ ఎ గుడ్ రిలేషన్. ఒక పాజిటివ్ రిలేషన్, ఒక యాటిట్యూడ్ మనం వాళ్ళతో డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా మన పార్టీ పరంగా వానక్కకి ఎందుకు ఓటేయాలో కూడా వివరిస్తూ అప్పుడు మెసేజ్ పెట్టండి. అట్లే ఇంకెవరైనా ఫోన్ ఎక్కలేదు, అడ్రస్ దొరకలేదు, ఏం చేయాలి? అడ్రస్ దొరకకపోతే మీకు ఒక యాప్ ఇచ్చింది. ఎవరిదైనా అడ్రస్ దొరకకపోతే మీరందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ప్రతి ఓటర్ వివరాలు ఉన్నాయి, మీ ఫోన్లో డౌన్లోడ్ చేస్తారు. ఎమ్మెల్యే గారు మీ కార్పొరేటర్లు మీకు డౌన్లోడ్ చేసుకుంటారు, చేయకపోతే చేసుకోండి. ఆ యాప్లో ఓటర్ పేరు కొట్టగానే అడ్రస్, ఫోన్ నంబరు, టోటల్ డీటెయిల్స్ వస్తాయి. ఏ పోలింగ్ స్టేషన్ అన్నీ వస్తాయి కదా. సో అప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళకు అడ్రస్ తెలియనప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేసి we should seek their appointment, we should meet them, we should ask them to vote for వానక్క. అయితే మరి ఫోన్ చేయాలంటే ఎట్లా? మీరు ఏదో కొత్త నెంబర్ నుంచి చేస్తే వాళ్ళ దగ్గర మీ నెంబర్ ఉండదు, ఫోన్ ఎక్కలేదు, ఏం చేయాలి? వరుస పెట్టి కొట్టుడే అయితే దాకా 10 సార్లు వరుసగా 6 సార్లు ఫోన్ కొడితే మనకు కూడా చికాకు వస్తుందా? పూజ చేసుకుంటాం, పొద్దున్న లేస్తే వాష్రూమ్లో ఉంటాం లేదా భోజనం చేస్తుంటాం, ఒకటే రింగ్ అయినా ఎవరు రాబడి ఎత్తుతాం. సో అందువల్ల ఫోన్ కూడా చాలా ఒకసారి చేయండి. ఎత్తకపోతే యూ షుడ్ లీవ్ ఎ మెసేజ్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ సో అండ్ సో, నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వానక్క నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, మీ సమయం చెప్పగలరు, లేదా మీకు వీలున్నప్పుడు ఒకసారి ఫోన్ చేయండి, మేము ఒకసారి కాల్ చేస్తే మాకు దయచేసి మీ అపాయింట్మెంట్ ఇవ్వగలరు, మీ అడ్రస్ చెప్పగలరు, వీ వుడ్ లైక్ టు కమ్ అండ్ మీట్ యూ అని ఒక పాజిటివ్గా, అంటే మంచి గౌరవప్రదంగా అడిగితే తప్పకుండా వాళ్ళు ఫోన్ చేస్తారు లేదా టైం ఇస్తారు. రెండోసారి మీరు ఫోన్ చేస్తే ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్సో సిటిజన్, వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. పనులు ఉంటాయి కదా, వరుస పెట్టి 10 సార్లు మనం ఫోన్ చేస్తే ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఇవన్నీ చిన్న విషయాలే కానీ చాలా జాగ్రత్తగా మనం పాజిటివ్గా హ్యాండిల్ చేయగలిగితే మన పార్టీకి పడే ఓటు ఖరాబ్ కాకుండా ఉంటుంది. తప్పకుండా ఆ ఓటు మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మంచి మాట, ఒక మంచి చిరునవ్వు, ఒక మంచి పలకరింపుతోనే మనిషి సగం మారిపోతారు. అది యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనందరం కూడా ఎంత పెద్ద కార్పొరేటర్ అయినప్పుడు, ఎంత పెద్ద సీనియర్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అల్టిమేట్లీ వారు ఓటర్ను ఓటేయడానికి పోయినప్పుడు నువ్వు ఎంత పెద్ద నాయకుడు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎంత పెద్ద లీడర్ అని ముఖ్యం కాదు, నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడు అని ముఖ్యం కాదు. ఓటర్ను ఓటర్ లాగానే పలకరించాలి, ఓటర్ను విన్నోవర్ కావాలి, ఓటర్కు మనకు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఓటేయాలో చెప్పగలిగినప్పుడే మనకు ఓటు వస్తుంది. అంతే తప్ప నేను చాలా పెద్దోందని ఏమన్నా తమ్మి వేస్తావా లేదా అన్నాం అనుకో, అన్న వేస్తేనే అంటాడు, కానీ ఎంతకైనా మాత్రం వేసేకాడు కాదా? సో అది మీకు ఎంత దగ్గర ఉంది కానీ ఈజ్ ఓటర్, యూ హ్యావ్ టు డీల్ ప్రాపర్లీ, యూ హ్యావ్ టు అడ్రస్ ప్రాపర్లీ. సో ఆ రెస్పెక్ట్ అనేది మాత్రం తప్పకుండా ఓటర్లకు ఇచ్చి ఈ 50 ఓట్లను మాత్రం కలవండి. మీ కరపత్రాలు పంపుతున్నాం, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరపత్రాలు క్యాండిడేట్ తరఫున. మొదటిసారి ఒకటి వస్తుంది, రెండవసారి ఒకటి వస్తుంది, మూడవసారి ఇంకొక అప్పీల్ వస్తుంది. సో ప్రతి కరపత్రం కూడా ప్రతి సందర్భంలో
దాన్ని చక్కగా ఉపయోగించి అది ఓటర్కి చేరేటట్టుగా చూడండి, ఓటర్ దాన్ని చదువుకునేటట్టుగా చూడండి. సో అట్లా మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉందనైతే నేను అనుకోను. ఉన్నారు ఎక్కడికైనా వాళ్ళకైతే జనరల్గా ఓటు అడిగే పరిస్థితే కనబడతలేదు. అంటే మనం ఒకటి ఏమనుకుంటామంటే ఒకే ఒక్క ఓటు ఏమంటున్నాం ప్రాధాన్యత. జనరల్గా రెండవ ప్రాధాన్యత లేదు మనకు, మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయమని అడుగుతున్నాం. మీకు ఏదైనా న్యూట్రల్ ఓటర్ ఉందనుకోండి, పాజిటివ్ ఓటర్ దగ్గర యూ టెల్ ఓన్లీ ఒకటే ఓటు వేయాలక, సీరియల్ నెంబర్ 4 ఎస్ వాణీదేవికి ఒక గీత, ఒకే ఒక్క ఓటు వేయమని అడిగాడు. బట్ ఒక న్యూట్రల్ ఓటు ఉంది, ఒక మహిళ ఉంది, న్యూట్రల్గా ఉంది, అప్పుడు కొద్దిగా యూ కెన్ టేక్ ఎ ఛాన్స్. అక్క ఫస్ట్ ఓటే ఏమని అడగండి, లేదు మాకు ఏదైనా కమిట్మెంట్ ఉందానో ఇంకేదైనా కారణం వల్ల వేరే పరిస్థితి ఉంటే తప్పకుండా రెండవ ప్రాధాన్యత నన్ను ఇవ్వండి అని చెప్పి న్యూట్రల్ ఓటర్ని అడగండి. పాజిటివ్ ఓటర్లో మాత్రం ఒకే ఒక్క ఓటు టీఆర్ఎస్ మాత్రమే వేస్తాం. ఒక న్యూట్రల్ ఓటు, ఒక నెగటివ్ ఓటు వచ్చింది ఒక 5% 10%, అక్కడ మాత్రం మనము యూ షుడ్ సీక్ దెమ్ ఫర్ సెకండ్ ఆప్షనల్ ఓట్, థర్డ్ ఆప్షనల్ ఓట్, సెకండ్ ఆప్షనల్ ఓట్ వేయండి అని చెప్పి అక్కడ మనం అడగాలి. అనవసరంగా పాజిటివ్ ఓట్ అడగకండి. వెన్ యూ గో సెకండ్ టైం, ఫస్ట్ టైం మాత్రం జస్ట్ లిజన్, టేక్ ద ఫీడ్బ్యాక్, ఆస్క్ ఫర్ ద ఓట్. సెకండ్ టైం పోయినప్పుడు యూ నో విచ్ ఆర్ ద పాజిటివ్ ఓట్స్, విచ్ ఆర్ ద న్యూట్రల్ ఓట్స్, విచ్ ఆర్ ద నెగటివ్ ఓట్స్. ఆ న్యూట్రల్ ఓట్లు నెగటివ్ ఓట్లు దగ్గర మాత్రం మీరు కనీసం రెండవ ఆప్షన్ అయినా మాకు ఇవ్వండి, మా మహిళ ఉన్నప్పుడు మాకు ఇవ్వండి, విద్యావంతురాలు ఉన్నప్పుడు మాకు ఇవ్వండి, అభివృద్ధి కొనసాగాలంటే మాకు ఇవ్వండి, కేసీఆర్ గారిని ఆశీర్వదించాలంటే మాకు టీఆర్ఎస్ ఇవ్వండి అని అప్పుడు సెకండ్ ఓట్ కోసం నెగటివ్ అండ్ న్యూట్రల్ వాళ్ళని డ్రైవ్ చేయండి. దిస్ ఇస్ ద వే మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇంట్లో కార్యకర్తను, పోలింగ్ బూత్ ఏజెంట్ ఉన్నతను, 50 ఓట్ల ఇన్ఛార్జ్ ఉన్నతను, మన ఓటు మనం ఏం పొద్దుగాల ఇది మనదే కదా మెల్లగెద్దాంది 4 గంటల కదా, 3ంటికి వేద్దాంది అనుకుంటాం, ఒక్కరు లేకపోతే ఏం కాదు అని అనుకుంటాం. నేను దయచేసి మీతో కోరేది, ఎలక్షన్ స్ట్రాటజీలో పాజిటివ్ ట్రెండింగ్, పొద్దున్నే 8 గంటలకు మనం చేయించిన 21,000 ఓట్లు, ఈ మీటింగ్లో కూర్చున్న మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీరు మీ ఇంట్లో ఉండే ఓట్లు ఉదయాన్నే 8 గంటలకు వెళ్ళి 10 లోపల మనం పోలింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమైతుంది, అన్ని వానకటే పడుతున్నాయంటే అన్ని వానకటే పడుతున్నాయట అంటే ఓ 5% అన్డిసైడెడ్ వాళ్ళు ఉంటారు, ఇంకా ఎటు నిర్ణయించుకోవడం గాలివాటం వాళ్ళు ఉంటారు. అదేమైతుందంటే మొత్తం వానిదే గాలి అంటే వారు కూడా వాని దిక్కే వస్తారు. ఇట్స్ స్మాల్ థింగ్. అట్లా మనము పాజిటివ్ ఓటు, పాజిటివ్ ట్రెండ్ సెట్ చేయాలి. మనం పొద్దున మీరు మన ఓటే కదా, పొద్దున వేసుకుంటేంది, సాయంత్రం వేస్తేంది. కానీ మనం ఏంటంటే నాదే కదా, మెల్లగేసుకుంటుంది 2ంటికి, మెల్లగేసుకుంటుంది 3ంటికి అని అనుకుంటాం. సో అట్లా అనుకోకుండా పొద్దున్నే ఖచ్చితంగా మన ఫ్యామిలీ ఓట్స్ మీరందరూ కూడా ఉదయాన్నే 8 నుంచి 10 లోపు మన ఇంటి ఓట్లు అన్ని కూడా వేయించాలి. అప్పుడు మీరు కొద్దిగా రిలాక్స్ అవుతారు. అప్పుడు మీకు ఓటర్ లిస్ట్ ముంగట ఉంటుంది, మీ 50లో 20 ఓట్లు పోలైపోయింది. అప్పుడు నెక్స్ట్ వాళ్ళని మీరు యాప్లో ఉంటుంది నెంబర్, మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళని ఒకరిని పాజిటివ్ ఓట్లను బూత్కి తీసుకుపోవడానికి పిలవడానికి మీరు మానిటర్ చేస్తారు. నెగటివ్ వాళ్ళని చేస్తామా రమ్మని చేస్తారా? ఇంకా కాదంటే ఏమన్నా వచ్చి ఎక్కడైనా పంపించచ్చు, అంతే తప్ప వాళ్ళని బిల్ చేయగలరు. ఓన్లీ పాజిటివ్ ఓట్లు మాత్రమే మీరు 3 సార్లు కలిసి మీరు టిక్ చేసుకుంటారు కనుక దాన్ని మీరు డ్రైవ్ చేస్తారు. దాన్ని మీరు పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చి ఓటు వేసుకునే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం చక్కగా ముందుకు పోదాం. ఈ 10 రోజులు దయచేసి సీరియస్గా తీసుకోండి. మీ లిస్ట్ అంతా కూడా నేను గాంధీ దగ్గర తెప్పించుకున్నా. రేపు కానీ ఎల్లుండి కానీ మీతో టెలికాన్ఫరెన్స్ పెట్టాలి. మీరు ఏ 50 ఓట్లకు పోయిండ్రు, ఎవరిని కలిసిందో మిమ్మల్ని అడుగుతారు. మీరు నేను పలానా శ్రీనివాస్ని కలిసినా, లేదు పుష్పక్కని కలిసినా అని అన్నారనుకో, నేను పక్క ఫోన్లో మీరు టెలికాన్ఫరెన్స్ నడుస్తూనే ఉంటుంది, నా దగ్గర మొత్తం ఫోన్ నెంబర్లు ఉంటాయి యాప్లో. పుష్పక్కకి ఫోన్ కొట్టి మా వాళ్ళు వచ్చిందా అని అడుగుతారు, ఎన్ని గంటలకు వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిండ్రు, కరపత్రం ఇచ్చిందా అని అడుగుతారు. సో మీరు గాలిలో వదిలేస్తుంటే నడవదు. సో పక్కాగా చెప్పాల్సిందే, పాజిటివ్ చెప్పాల్సిందే, నెగిటివ్ చెప్పాల్సిందే, న్యూట్రల్ చెప్పాల్సిందే. సో ఎఫెక్టివ్గా మనం పనిచేయాల్సిందే. నిజంగా ఎవరికైనా ఏదైనా పని ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఉంటుంది, ముందే చెప్పండి. మీ జాగాలు ఇంకోళ్ళు పెట్టుకుంటారు.
అంతే తప్ప ఎత్తుకున్న బాధ్యతను మధ్యలో దించద్దు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కార్యకర్తలు. మన ఉద్యమ పార్టీ మనం ఒక సోల్జర్స్ లాగా మనం పనిచేయాల్సి ఉంటుంది. సో అట్లా మీరు ఎవరెవరైతే బాధ్యతలు తీసుకున్నారో దయచేసి మీ 51 అనేది మీకు చాలా ఈజీ. యు ఆర్ ఓన్లీ టార్గెటింగ్ 50 ఓట్స్. ఆ 50ని మీరు అసలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా పేర్లు చెప్పే పరిస్థితి రావాలి. మీకు ఎవరు పాజిటివో ఎవరు న్యూట్రల్లో మీకు ఫింగర్ టిప్స్ మీద వచ్చేట్టుగా మనం ఒక వారం 10 రోజులు గట్టిగా కష్టపడి ముందుకు తీసుకొని పోదామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు గాంధీ గారు వచ్చి పక్కన మీటింగ్ పెట్టారు. మీరు 50 ఓట్ల ఇన్ఛార్జ్, మీరు అక్కడికి రావద్దు. ఈ వారం రోజులు నీ డ్యూటీ నీదే. ఆ బస్తీ మీటింగ్ అయితే గాంధీ చూసుకుంటారు, కార్పొరేటర్ గారు చూసుకుంటారు. మీరు మీ 50 లెక్క గాంధీ కూడా రివ్యూ పిలిస్తే రావాలి, గాంధీ రిపోర్ట్ ఇచ్చిపోవాలి. అంతే తప్ప కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావడము, అటెన్షన్ డైవర్ట్ కాకుండా ఎంతసేపు మీరు ఎవరెవరైతే 50 ఇన్ఛార్జ్ ఉన్నారో మీ 50 మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేసి ముందుకు సాగాలని చెప్పి కోరుతూ, మరి ఐ థింక్ 33,000 అంటే 660 మంది ఉండాలి. ఉన్నారా ఇక్కడ 660? అవునా? 730 ఉన్నారు. అయినా అవుట్ సైడ్ వాళ్ళకి ఇంకా అడిషన్ చేస్తారు. వీళ్ళందరూ ఇన్ఛార్జ్ లేనా? సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లయితే షేర్లింగంపల్లి విజయ ఢంకా మోగించిందో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరందరూ విజయ ఢంకా మోగించి తీరుతారనే సంపూర్ణమైన విశ్వాసంతో జై తెలంగాణ.